హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ మేఘన నేచురల్ టాక్స్. అయితే ఈరోజు వ్లాగ్ ఏంటంటే మేము పెంచలు కొనుక్కొచ్చాము. ఇక్కడ మా దర్శనం ఎలా జరిగింది ఏంటి అని అయితే ఈ వీడియోలో ఉంటుంది చూడండి. ఈ కొండకి గీత ఉంది కదా, ఆ గీత స్టోరీ ఏంటంటే నాకు తెలిసినంత వరకు మా నాన్న వాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు. పైనుంచి పెంచల స్వామి కిందకి జారి పడ్డారంట. అప్పుడు ఆయన నడుముకు చుట్టుకొని ఉన్న కత్తి ఉంటుంది కదా, బొడ్లో ఉండే కత్తి, ఆ కత్తి కోసుకొని వచ్చింది అని చెప్పేసి అయితే చెప్తూ ఉంటారు. ఇంకా మేము మార్నింగ్ వచ్చేసి తలనీలాలు అయితే ఇస్తున్నాం ఇక్కడ. మా పాప, నేను, మా బాబు ఇచ్చేసాము. మా హస్బెండ్ అయితే ఇస్తున్నారు. మా బాబు అయితే అస్సలు ఏడవలేదు ఈసారి. ఫస్ట్ మాలకొండలో ఇచ్చినప్పుడు చాలా ఏడ్చాడు. నేను ఈసారి కూడా ఏడుస్తాడేమో అని చెప్పి రైమ్స్ అయితే పెట్టి ఫోన్లో రెడీగా ఉన్నాను, ఏడవకుండా చూస్తూ ఉంటాడని. కానీ అస్సలు ఏడవలేదు. ఇకపోతే కొంతమంది అంటారు ఆడవాళ్ళు ఎంటుకలు ఇవ్వకూడదు, కత్తిరింపులు ఇస్తారు కానీ గుండు చేయించుకోకూడదు అని. ఎందుకు ఏంటి అనేది రీజన్ మీకు తెలిస్తే చెప్పండి. మా సైడ్ అయితే అందరూ ఇస్తారు. ఇంకా మేము రూమ్కి వెళ్ళేసి ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ దేవుడి దర్శనానికి అయితే వస్తున్నాం అన్నమాట. ఇంకా దేవుడి దర్శనానికి వెళ్ళేటప్పుడు అసలు క్రౌడే లేదు. శనివారము ఉదయాన్నే కాబట్టి అసలు క్రౌడ్ లేదు. నైట్కి అయితే ఎక్కువ వస్తారు జనాభా. అసలు బస్సులు కూడా ఖాళీ ఉండవన్నమాట. అలా ఉంటుంది. కానీ ఉదయాన్నే కాబట్టి అంత క్రౌడ్ అయితే నాకేమీ అనిపించలేదు. అసలు లేరు అనిపించింది. లోపలకు కూడా దర్శనానికి మేము క్యూ అనేది లేదు లోపల. అంత పీస్ఫుల్గా చాలా బాగా జరిగింది దర్శనం అయితే. నాకు కొంచెం చిన్న మొక్కు ఉంటే ఇక్కడ ఆ మెట్లు పూజించుకుంటూ పైకైతే వచ్చాను. ఇంకా మేము ప్రదక్షిణాలు చేస్తూ ఉన్నప్పుడు మా ముందే ఒక ఆమెకి దేవుడు ఒంట్లోకి వచ్చి చూడండి ఇలా పడిపోయి ఉంది, అరుస్తూ, పెద్దగా అరుస్తూ. ఇంకా నేనైతే పసుపు కుంకుమ చేతులకు అయి ఉంటే కడిగేసుకొని, అయితే వాటర్ ఫెసిలిటీస్ మాత్రం పెంచలకోనలో ఎక్కడా ప్రాబ్లమే ఉండదు. వాటర్ మంచి మంచి వాటర్ వస్తూ ఉంటాయి, తాగొచ్చు. అవే తాగే వాటర్. కానీ ఎక్కడ కూడా ప్రాబ్లం ఉండవు. ఎక్కడ చూసినా కుళాయిలు ఉంటాయి, వాటర్ వస్తూనే ఉంటాయన్నమాట. ఇంకా మా ప్రదక్షిణాలు అయితే పూర్తి చేసుకున్నాము. చూసారా ఈ మండపము? చాలా పెద్ద మండపము. ఇక్కడ అద్దాల మండపం అని ఇలా చాలా ఉంటాయన్నమాట దేవుడివి పెట్టేవి. అవన్నీ కూడా క్లియర్గా, క్లారిటీగా చూసుకొని వెళ్తే ఇక్కడ కొనుక్కొచ్చిన వాళ్ళు చాలా బాగుంటుంది. చూడాల్సిన ప్లేసెస్ అయితే మంచి మంచి ప్లేసెస్ చాలా ఉన్నాయి. ఇంకా మేము దేవుడి దర్శనం చేసేసుకొని నామాలు పెట్టించుకొని ప్రసాదం తీసుకొని ఇలా మండపంలోకి వచ్చి అయితే కూర్చుని ప్రశాంతంగా ప్రసాదం తింటున్నాము. ఇది వచ్చి మండపము. దేవుడు నిత్య కళ్యాణం ఇక్కడే జరుగుతుందంట. రోజు కళ్యాణం చేస్తారు, ఇక్కడే జరుగుతుంది. అందరూ ఇక్కడ కూర్చొని ప్రశాంతంగా కళ్యాణం చూసి వెళ్తారు. ఇంకా మేము బయటకు వచ్చేసి టెంకాయ అయితే కొట్టుకుంటున్నాము. ఈ టెంకాయ కొట్టేది ఇంతకుముందు లోపల ధ్వజస్తంభం దగ్గర అయితే ఉండేది. అక్కడ క్లౌడ్ ఎక్కువైపోతున్నారు, తిరిగే వాళ్ళకి కానీ, లోపలికి వెళ్ళే వాళ్ళు కానీ, టెంకాయ కొట్టే వాళ్ళు కానీ అంతా అక్కడే అయిపోతుందని చెప్పి బయట అయితే పెట్టారు. ఇంక ఈ కృష్ణుడు ఉన్నాడు కదా, మేము ఇంతకు ముందు వచ్చినప్పుడు ఆ కృష్ణుడి చుట్టూ తొట్టిలాగా ఉండేదన్నమాట. వాటర్లో కృష్ణుడు పాము మీద ఉన్నట్టుగా. కానీ ఇప్పుడు ఆ తొట్టి అయితే తీసేశారు. నీట్గా ఇప్పుడు పూజలు చేసుకుంటున్నారు. అక్కడ టెంకాయ కొట్టేవాళ్ళు ప్రశాంతంగా నిలబడుకొని కొట్టుకుంటున్నారు. చాలా బాగుంది. చాలా డెవలప్మెంట్ చేస్తున్నారు పెంచలకోన. ఎప్పుడు వెళ్ళినా సరే ఏదో ఒక మార్పు కనిపిస్తూనే ఉంది. చాలా డెవలప్మెంట్ ఉంది. ఇక్కడ వాటర్ ఫాల్స్ చాలా బాగుంటుందంట. మా ఊరికి దగ్గరే. ఇయర్ వెళ్తూనే ఉంటాం. కానీ ఆ వాటర్ ఫాల్స్ మాత్రం మేము ఇంతవరకు చూడలేదు. ఇంకొకసారి వెళ్ళినప్పుడైనా ఖచ్చితంగా చూడాలి. ఇంకా అమ్మవారి దర్శనం కూడా ప్రశాంతంగా అయిపోయింది. ఇంక ఈ చెట్టు విషయానికి వస్తే, పిల్లలు లేని వాళ్ళు ఈ చెట్టుకి ఉయ్యాల కడితే పిల్లలు పుడతారని గట్టి నమ్మకము. అలాగే కోరికలు కూడా తీరుతాయని అందుకే అందరూ ఉయ్యాలు కడుతూ ఉంటారు. ఇంకా మేము ఇక్కడ టెంకాయ కొట్టేసి ఇక్కడికైతే వచ్చి కూర్చొని ఉన్నారనమాట. ఇంకా అక్కడ గోశాలకి ఇమ్మని డబ్బులు అడుగుతూ ఉంటే అక్కడ ఇచ్చేసి కొద్దిగా ఇంకా నేనైతే అమ్మవారి ఈ శారీ అయితే తీసుకున్నాను. ఇది నాకు 1600 పడింది. దీని రీజనబుల్ ప్రైజా కాదా అని అయితే మీరే కామెంట్ చేయండి. నాకైతే తెలియదు. ఇంకా అమ్మవారి దగ్గర కాబట్టి ఎటువంటి బేరాలు ఆడకూడదు. మా హస్బెండ్ ఒక పంచె తీసుకున్నారు, నేను ఒక చీర తీసుకుని వచ్చాను అనమాట. ఇంకా ఈ చెట్టు కింద పొయ్యలు కనిపిస్తున్నాయి కదా, ఇవి కూడా కొత్తగానే పెట్టారు. ఇంతకుముందు అయితే రాళ్ళు పెట్టుకుని పొంగల్ పెట్టుకునేవాళ్ళు. కానీ ఈసారి మాత్రం వచ్చేసరికి
నీట్‌గా పొయ్యిలు పెట్టేస్తున్నారు. చిన్న పని దగ్గర నుంచి పెద్ద పెద్ద